కొత్తగూడెం కార్పొరేషన్ లో ఏదైతే సుజాతానగర్ మండలం ఉందో దాని పాత 7 గ్రామ పంచాయతీలని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కలిపితే ఆ పంచాయతీలకు కార్పొరేషన్ పరిధిలో కలిస్తే నిధులు వచ్చి కార్పొరేషన్ డెవలప్ అయింది అనుకుంటే నిధులు రాకపోగా డెవలప్మెంట్ జరగకపోగా ఏదైతే గతంలో మండలం మొత్తం కలిపి 2 వైన్ షాపులు ఉండేటివి ఇప్పుడు ఈ కార్పొరేషన్ పరిధిలో కలిసేసరికి 4 వైన్ షాపులు అయ్యి గ్రామీణ ప్రాంతాలలో కూడా యువత చెడిపోయే ప్రమాదం ఉన్నది. మద్యం ఏరులేపాడే అవకాశం ఉన్నది. మనం చూసుకున్నట్టయితే సుజాతానగర్ మండలంలో సుజాతానగర్ సెంటర్ నడిబొడ్డున ఏదైతే బి ఫార్మసీ కాలేజీ ఉందో ధన్వంతరి కాలేజీ కూతవేడి దూరంలోనే వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నారు. ఆ యొక్క వైన్ షాపు ఇటు పక్కన చూసుకుంటే అబ్దుల్ కలాం కాలేజీకి, ఇటువైపు నుండి చూసుకుంటే ధన్వంతరి కాలేజీకి మధ్యలో వైన్ షాపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఊర్లో ఎక్కడో లోపల ఉన్నటువంటి వైన్ షాపులను ఈ రోజున కార్పొరేషన్ కావడం వల్ల నడి రోడ్డు మీద అంటే రోడ్డు పాయింట్లలో రోడ్డు సెంటర్లలో తీసుకొచ్చి వైన్ షాపులు పెట్టడం వలన అసలు మీరు యువతకు గాని ఈ తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారని చెప్పి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పచ్చగా ఉన్నటువంటి మంచిగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఈ మద్యం ఏరులే పాలించి యువశక్తి మొత్తం కూడా నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఒక్కసారి మనం గమనించినట్టయితే ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికలలో హామీలలో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకువస్తే మార్పు తీసుకొస్తా అన్నాడు. మార్పు అంటే ఏం మార్పు తీసుకొచ్చిందంటే గతంలో భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ 2వ స్థానంలో ఉండే మద్యం అమ్మకాలలో ఈ రోజు నేను తీసుకొచ్చిన మార్పు ఏంటంటే మొదటి స్థానంలోకి వచ్చింది. అదే రకంగా తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుదా, తెలంగాణకు మార్పు తీసుకొస్తా. గతంలో ఉన్న ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పి మీరందరూ సన్యాసి కేసీఆర్ ఓట్లు వేస్తే తాగుబోతుల తెలంగాణ చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే 4 సంవత్సరాలకి తెలంగాణ వచ్చిన కొత్తలో 4 సంవత్సరాలకి ఏదైతే మద్యం అమ్మకాలలో 70,000 కోట్లు వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ 2 ఏళ్లకే 71,000 కోట్ల రూపాయలు సుమారు 71,000 కోట్ల రూపాయలు ఈ మద్యం మీదనే గణించిందంటే గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా మద్యం ఏరులే పారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విచ్చల విడిగా బెల్ట్ షాపులు కొత్త బార్లకి లైసెన్సులు ఇవ్వడము ఇదేనా నువ్వు తీసుకొచ్చిన మార్పు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తిగా బెల్ట్ షాపులు ఎత్తివేస్తా దశల వారీగా మద్యం పాలసీని మార్చుతామని చెప్పి మద్యం మీద నియంత్రణ తీసుకొస్తానని చెప్పి 2 ఏళ్ల కాలంలోనే 71,000 కోట్ల రూపాయలు అంటే 20% పన్నుల రూపంలో పైన అవుదా 20% పైన అవుదా 56,000 కోట్ల రూపాయలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మద్యం మీదనే వస్తుంది. అంటే మద్యం అమ్మకాలు చేయబట్టే రాష్ట్రం నడుస్తుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. యువత ఖచ్చితంగా మేలుకోవాలి. ఏదైతే మద్యం ఏరులే పారుతున్న ఘటనలు ఉన్నాయో దాని మీద యువకులు కూడా స్పందించాలి. గ్రామీణ ప్రాంతాలలో యువకులకి నేను ఒకటే